హరిని నామంబు పొగడంగా హరిహరాదుల వశమగునే హరి శ్రీ కృష్ణ హరి శ్రీ కృష్ణ హరి శ్రీ కృష్ణ బోలో సద్గురునాథ్ మహారాజ్ की जय 753 దశక సమూహము 753 దశక సమూహము 25ల కూడిక దేహము 753 25ల కూడిక దేహము ఈ కలలన్నీయో విద్యాభాసము ఈ కలలన్నీయో విద్యాభాసము శ్రీహరి చూపెను ఒకటే తత్వము శ్రీహరి చూపెను ఒకటే తత్వము 753 దశక సమూహము ఈ విధముగా లేదు నామము ఈ విధముగా లేదు నామము అన్ని మార్గములలో ఇదే వరిష్టము అన్ని మార్గములలో ఇదే వరిష్టము ఇష్టము ఉన్నా కాదు కష్టము ఇష్టము ఉన్నా కాదు కష్టము ఈ విధానమే సులభతరము 753 25ల కూడిక దేహము అజపాజపము ప్రాణ ప్రవాహము అజపాజపము ప్రాణ ప్రవాహము కాతుర సుమతి వాణి విషయము కాతుర సుమతి వాణి విషయము ప్రవహిస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రవహిస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాస అక్కడ మనసు స్థిరము చేయుము అక్కడ మనసు స్థిరము చేయుము 753 దశక సమూహము జ్ఞానదేవుల పలుకులు వినుము జ్ఞానదేవుని పలుకులు వినుము నామము మరిచిన బ్రతుకు వ్యర్థము నామము మరిచిన బ్రతుకు వ్యర్థము రామకృష్ణుల నడత భవ్యము రామకృష్ణుల నడత భవ్యము చెప్పి నడిచిరి లోక ప్రసిద్ధము చెప్పి నడిచిరి లోక ప్రసిద్ధము రాముడేమో ఆచరించుడు కృష్ణుడేమో చేసి రాసి నడిచి చూపించుడు అందుగురించే ఎందుకంటే పూర్ణావతారం కృష్ణుడు చేసిండు రాసిండు నడిచిండు సిద్ధి చేసిండు ఇది ధర్మ స్థాపన చేసిండు ఈ విధంగా జ్ఞానేశ్వర మహారాజ్ చెప్తుండు ఏం చెప్తుండో ఒకసారి కొద్ది వింటాము 7 5 3 10 మొత్తం ఎన్ని అవుతున్నాయి 25 అవుతున్నాయి ఈ 25 కూడికలతో దేహం తయారు చేసిండట అక్కడ ఏమంటున్నట్టే ఈ కళలన్నీ మిథ్యాభాసన అంటే అవి లేకుండా ఉన్నట్టు కనపడుతుంది శరీరం మనకు ఉన్నది ఇప్పుడు కనపడుతుంది కానీ లేదు అది నీకే కనపడుతుంది అసలు లేదే నీకు ఉన్నట్టు కనపడుతుంది ఇదే మిథ్యాభాస అంటే చూస్తుంది కానీ శ్రీహరి ఏం చూపించిన ఉన్నది శ్రీహరి చూపెను ఒకటే తత్వం ఏం తత్వం అది నామం అది ఉన్నది ఇది లేనిది కానీ మనకేమవుతుంది
ఇక్కడ చూడండి మీరు, ఇప్పుడు మనకి ఇది ఉన్నట్టు కనపడుతుంది. ఈ నామం ఏముంది, నామం అని అంటున్నాం, కానీ ఏం చెప్తున్నాం మనం నామం? అది వారి విషయం కాదు. మనం జయ జయ రామకృష్ణ హరి, జయ జయ రామకృష్ణ హరి ఇది అనాలి, అనడానికి దానికి అవసరం ఉంది. దీనికి 25 కోరికల దేహానికి దాంతో బాగా రాకితే అది మంచిది. ఇప్పుడు మనం కత్తిని ఆకురాయి పెట్టి రాకితే 18 వస్తుందో, ఈ నామంతో అట్లయితుంది. కానీ అది వాని విషయం కాదు, దాని గురించి ఇంకా ముంగట ఈ సెంటెన్స్ వస్తుంది. అయితే ఇది నామం ఒక్కటే దీన్ని మనము మనకి ఈ తత్వాన్ని మనకు తెలుపగలుగుతుంది. ఇలా ఏముంది మరి, ఇది లేకపోతే ఉన్నదేంటి, అది తెలుపగలుగుతుంది. నామం తెలుపగలుగుతుంది. ఏమంటారు? ఈ విధముగా లేదు నామం, అన్ని మార్గములలో ఇదే వరిష్టం. శ్రేష్టమైంది ఇదే. మనం అనుకుంటాం అంటే చేసుకు బతుకుతున్నాం, ఈ నామం నాకెందుకు అనుకుంటాం. చేసుక బతుకడానికి కూడా ఇదే. సంసారంలో సుఖశాంతులు ఇచ్చేది కూడా ఇదే, సంపదలు ఇచ్చేది కూడా ఇదే నామమే. ఆ చేసుకుంటానికి ఆరోగ్యం ఉంటేగా చేసేది. బాగా అవసరం ఉన్నాయి, ముచ్చట్లు చెప్తే నేను బాగా చెప్తాను, కానీ మీరు ఏంటి, కానీ అన్యాది కాదు. నేను చెప్పేది ఒకటే ముచ్చట, చేసుకుంటానికి కూడా మన దైవానుగ్రహం కలుగుటానికి కూడా ఈ నామమే అవసరం. దీంతో పుణ్యం తయారవుతుంది. జలతిని పాపే జన్మాంతరైతే జన్మాల పాపాలు నశించిపోతాయి ఈ నామం గట్టిగా ఉచ్చారం చేస్తే. జయ జయ రామకృష్ణ హరి, జయ జయ రామకృష్ణ. జలతిని పాపే జన్మాంతరించి నల్లగతి సాయ సుజావే గనంతర సుఖేతో గర నారాయణ. ఈ విధంగా జరుగుద్ది. నామపఠన చేయండి, నామజపం చేయండి. కానీ ఇంకా కొద్దిగా ముందుగా పోవడానికి ఇక్కడ ఇలా జ్ఞానేశ్వర మహారాజు 23వ అబంధంలో కూడా మనకు సూచించింది. కానీ ఇంకా మనకి కొద్దిగా పైకి లేపుతుండు. ఇక్కడ ఏమని పైకి లేపుతుండంటే, ఇది ఈ నామంకి ఏం రాస్తారంటే ఇష్టం ఉంటే కాదు కష్టము, కానీ మనకు చెయ్యాలని ఉండాలి. భజన చేయాలి, కీర్తన చేయాలి, గుడి పోవాలి, బొట్టు పెట్టుకోవాలి, నడవాలి. ఇవన్నీ నడిస్తే మన వక్ర మార్గాలు అన్ని అవి ఆటోమేటిక్గానే నశించిపోతాయి. మన చెడ్డ పనులు చేయము, లంగ పనులు చేయము, దోసుకోవడం నుంచి మనకే అన్ని భగవంతుడు తెచ్చుకుంటుంటాడు. మన సుఖంగా తిప్పుకుంటూ కూర్చోవచ్చు. ఎట్లయితే అందరిని ఓడించేసి మన ఎప్పుడు మహాభారత యుద్ధంలో కూడా కౌరవులందరూ నాశనం చేసి రాజ్యం ఇచ్చాడు. ఇంకేం కావాలి అంతకంటే అన్ని ఇస్తాడు. మనకు ఓపిక కావాలి, నామజపం చేసేది ఉండాలి. బాగా పాపాలన్నీ జమ చేసుకొని ఉండి మనకు సంపద లేదని మేము దోసుకొని కావాలంటే ఇంకా నశించిపోతాం, నాశనం అయిపోతుంది, చెడిపోతాం. ఏముండదు, ఊరు చచ్చుకు ఆ విధంగా చచ్చిపోవాల్సిందే. అందు గురించి ఏంటంటే నామజపం చేయండి, గుడికి రండి. ఈ సిద్ధాంతం చెప్తుంది. ఏమంటాడు? జపము ఇది పై స్థాయి. ఇంకా జపము ప్రాణ ప్రవాహము, ఇది జపం అవుతుంది. మనం చేయకుండా అది అవుతుంది. లోపల దడదడ కొట్టుకుంటే ప్రాణం లేదు. దడదడ బంద్ అయింది అనుకో, అటాక్ వచ్చి పోయినట్టు. ఇది జపము ప్రాణ ప్రవాహము కాదుర సుమతి వాని విషయము. ఇది ఈ లేనటువంటి శరీరంతో జరుగుతుంది, కానీ దీనికి సంబంధించింది కాదు. అది లోపల ఒకటి ఉంది. అది నామంతో నీకు తెలుస్తుంది. అంతవరకు అడగలేదు. నామజపంతో తెలుస్తుంది. అందు గురించి నిరంతరం నామజపం చెప్పారు. ఇట్లా ప్రవహిస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసము మన మనసు కేంద్రీకరించాలి. ఎందుకు కేంద్రీకరించాలి? మన ఇంద్రియాలు ఎప్పుడు తిరుగుతుంటే మనకు ఒక అనిపిస్తుంది. ఒక స్త్రీ అనిపించింది అనుకో, నీకు మనసు అంటే ఏంటంటే మనకు అది ఆటోమేటిక్ గుంజుకపోయిందంటే మనసు అటుపోతే నీకు ఇది కేంద్రం కాదు. ఉదాహరణకు ఒకటి చెప్తాను నేను. ఎందుకు మనసు ఇక్కడ పెట్టాలి? అసలు మనసు కేంద్రీకరణ చేయడానికి దాన్ని మొదలు శుద్ధి చేయాలి, మళ్ళీ కేంద్రీకరించాలి. ఉదాహరణకు చెప్పుకున్నాం, మనము ఒక భూతద్దం ఉంటుంది. భూతద్దాన్ని మంచిగా తుడిసి ఎండ కొడుతుంటుంది. ఎండ కొట్టినప్పుడు ఆ ఎండకు సరిగా సూర్యుడికి బట్టి కింద పేపర్ పెడితే ఆ పేపర్ వల్ల మండిపోతుంది. ఆ విధంగా ఏం చేయాలంటే మనం కూడా బాగా నామజపం చేస్తే మనసు పూర్తి శుద్ధి అవుతుంది. అప్పుడు అక్కడి నుంచి ప్రకాశం అని వస్తుంది. ప్రకాశం వచ్చినప్పుడు దాని మీద ఈ భూతద్దం పెట్టి ఈ పేపర్ కాల్చినట్టుగా మనం ఏం చేయాలంటే మనసు ఇంద్రియాలను అన్నింటినీ మనం అంటే ఇవన్నీ లేని సతాయిస్తున్న బట్టి వీటిని మనం కొద్దిగా ఇడిసబెట్టేసేసి వాటి నుంచి వెళ్ళి మనసు మన వ్యవహారం అంతా నడుస్తుంది. మీరు వ్యవహారం కాడ ఇక్కడ ఉండేరు. ఈ వ్యవహారం కాడ అయిపోతే నువ్వు గిరే చేసుకుంటే ఇట్లా ఏం చేసేది లేదు. నువ్వు నడుచుకుంటే చేయొచ్చింది, పని చేసుకుంటే చేయొచ్చింది. కానీ అది నీకు చేయడానికి మార్గం చేర్చుకోవాలంటే గురువు దగ్గర రావాల్సిందే. గురువు దగ్గర వస్తే ఎట్లయితే చెప్తాడు. అందుగురించి నేను చెప్పేది ఏంటి అని అంటే,
మీరు చెప్పే మాట చెప్పే ప్రకారం చెప్తే అన్ని సాధ్యమవుతుంది. ఇది ఒకటి కూడా గుర్తుంచుకోవాలి. అయితే ఏంటి అనంటే నేననేది ఏంటి అంటే మీరు గుడికి రావాలి, హరిపాట పుస్తకాలు చదవాలి, భజనలు చదవాలి. నేను ఈ పుస్తకాలు ఫ్రీగానే ఇస్తున్నా, హరిపాఠం ఇది భజగోవిందం రాసిన ఇవన్నీ పుస్తకాలు మీకు వస్తున్నాను. ఇవి చదవండి, చదివితే సుఖ సంపత్తి కలిగాలి, సుఖ సంపత్తి మీ ఇంటికి వస్తుంది. ఆయనకి మాట చెప్తా నేను ఈ జపం గురించి. మీరు ఇది మనకు వానికి సంబంధించిన విషయం కాదు. ఇక్కడ ఏమి నిర్ధారణ చెప్పినాడు, ఇక్కడ అజపాజపూర్ణాచార ప్రత్యేకనాచార నిర్ధారణ వస్తాయి. అజపం అనుకుంటే అందరు చేస్తూ శ్వాస మీద ధ్యానం పెడతా అని ఆయుష్ గడిచిపోతుంది, జన్మలు గడిచిపోతుంది. కానీ జ్ఞానేశ్వర మహారాజు ఇక్కడ అట్లా చెప్తాడు, నామం పాడండి, నామం పాడితే పని చేయండి, కర్మ చేస్తే కర్మ కూడా యోగమే అవుతుంది. నెయ్యి కళ్యాణకు తాతగా వచ్చేది, అది మంచి పనులు చేసినప్పుడు ఎన్నడికి వెళ్ళిపోడు. అయితే ఈ విధంగా మనము ఇది యోగా అవుతుంది. ఈ సబ్జెక్ట్ అంతా మీకు డీప్ సబ్జెక్ట్ అవసరం లేదు. నేను చెప్పేది ఏంటి అని అంటే చాలా వేదాలు అవసరం లేదు, శాస్త్రాలు అవసరం లేదు, ఈ అర్థాలు కూడా మీకు అవసరం లేదు. ఈ 7 5 3 అంటే ఏంటి అంటే ఇవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు, ఇవన్నీ వేదాంతం. ఇదంతా నీకు అవసరం లేదు. నీకు కావాల్సింది ఏంటంటే ఇది మొత్తం కదా టోటల్ డౌన్ అయిపోయింది. తసేనాం సర్వత్ర వరిష్ఠి, మంచి మార్గం ఇది, ఆల్కడి మార్గం. ఏ నామ చెప్పండి అని గుడికి పోవాలి, ఏం కష్టమవుతుంది? ఈ దినంలో 1 గంట టైం ఇవ్వలేవా? నీ పిల్లగాళ్ళకు నేర్పుకోవాలి, నువ్వు ఏదైనా గుడికి పోవాలి. ఇంకా దీంతో సాధ్యమైంది. ఎందుకు అన్నింటిలో బంకట్లో పడాల్సింది? ఏ వేదాలు తెచ్చుకున్నాం, శాస్త్రాలు తెచ్చుకున్నాం, ఏం అవసరం లేదు. రోజు హరిపాఠం చదవండి, హనుమాచారం చదవండి, ఇంత సరిపోద్ది. మీకు చేస్తే అవుతుంది. అట్లా అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు, ఎందరో సార్లు ఎంపేరు చేసి మనం కూడా అవి అనుకోగలుగుతాం. అయితే మన నిర్ధారం వస్తుంది. మనము మనసు అక్కడ నిర్ధారం చేయాలి. ఎట్లయితే అర్థం ఇక పడితే కొద్దిగా మెసిలితో కూడా అగ్గిన పేపర్ మీద అగ్గిపడదు. మనం ఏమాత్రం మేనసకుండా నిజంగా పూర్తిగా నాకు విశ్వాసం ఉంది, నేను హరిపాఠం చదివితే, దాన్ని హనుమాచార్య చదివితే చిటికేసినట్టు దాటిపోతాయి ఈ సంసార సాగరం నుంచి, ఈ దుఃఖాల నుంచి, కష్టాల నుంచి కడతెళ్తాను. పూర్తిగా మనసు నిర్ధారణ చేసుకున్నట్టు పట్టుకున్నట్లు కూర్చొని మనసు నిర్ధారణ ఇటుపోతుంది. అట్లా కాదు, దానికది సహజంగా ఆటోమేటిక్గా నిర్ధారణ అయిపోతుంది. అంతే. ఎట్లయితే భూతద్దం పడుతుందో అట్లా అగ్గిపడ్డట్టుగా ఖచ్చితంగా మనం ఒకటి సిద్ధమైంది. ఇది నేను చెప్తున్నా, మీకు జ్ఞాపకం ఉంచుకోలేదు. ఇది నేను నవ్వుకుంటే చెప్తా, మజాకు చెప్తా, కానీ సత్యం చెప్తున్నా మీకు. మీరు చేయకపోతే మీ కర్మ, నేనేం చేయలేను దాన్ని అంతకంటే నుంచి. మీకు ఖచ్చితంగా చెప్తున్నా. మీకు ఈ మాట మీరు వ్యవహారం చేసుకుంటే భగవంతుడు ఉన్నాడు, చేతుడు సిద్ధమైంది అనేది కొన్ని నమ్మకం మీకు ఉన్నందుకు నిర్ధారణ స్వామి మనాచే. ఏం లేదు, ఉదాహరణకు అనుకో, నువ్వు ఉద్యోగం మంచిగా చదువుకున్నావు, టాలెంట్ ఉంది. టాలెంట్ ఉన్న తర్వాత ఏమైంది? నువ్వు పరీక్ష 100% మార్క్స్ వస్తాయి. ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కలెక్టర్ ఏదో. దీంట్లో ఇంకేం పడాలి? మీరు ఎందుకు అంత దేవుడు మొక్కు తత్తయ్యా, దేవుడు మొక్కు తత్త, అరే అత్తయ్య పోయి నీకు విశ్వాసమే లేదు. నీకు విశ్వాసం అంటే నేను చెప్పే మాట ఇనుకొని విశ్వాసం పెట్టుర్రి. ఇంతే మీరు ప్రార్థన చేసి చెప్తున్నా నేను. ఆ మనసుగా మన మనసు నిర్ధారణ కావాలి. ఒకసారి నమ్మకం పెట్టండి దేవుడి మీద. నమ్మకం పెడితే మాత్రం మీకు మనసు సిద్ధమవుతుంది. ఈ దుఃఖాలన్నీ పోయి సుఖాలు వచ్చేస్తాయి. సుఖ ఏదో కరీ నారాయణ సంపద వస్తుంది, అనుకున్న సాధ్యమవుతుంది. ఏ పాస్ కాదు, చదువు రాదు, పొలం రాదు, సంపద రాదు, అన్ని ఏడుపులే. ఇవన్నీ అన్ని వాటికి అవే వస్తాయి. కానీ చేస్తలేము, చేసి అడుగుతలేము, చేయకుండా అడుగుతున్నాం అన్నీ. దేవుడు మనకు మొదలు మంచిగా బరక తీయాలి, అరక తీయాలి, మనం ఏం చెప్తాం. అరే నువ్వు మొదలే మనసు నమ్మకం పెట్టి పోయి తప్పకుండా అయింది. సరేనా? ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పింది. అందుకే ఇంకేమంటారంటే జ్ఞానేశ్వర మహారాజు, జ్ఞానదేవ నామేమీన వ్యర్థు. జ్ఞానేశ్వర మహారాజు ఏమంటే నామం లేకపోతే అంతా వ్యర్థం. అందు గురించి ఈ నామం జపం చేయండి, అంతే. నామజపం చేయండి. రామకృష్ణ బ్రత క్రమేల తెలుగు రాష్ట్రమే జ్ఞానదేవుని పలుకులు వినుము, నామం మనిషిని బ్రతుకు వ్యర్థము, రామకృష్ణుల నడుక భవ్యము, చెప్పి నడిచింది లోక ప్రసిద్ధము. అందు గురించి ఈ విధంగా చదవాలి. దీంట్లో జ్ఞానేశ్వర మహారాజు కూడా రాశాడు. 7 5 3 दशकांचा मेला एकीतत्व करा दावी तसे नवे नाम सर्वत्र वरिष्ठ येथे काही कष्ट न जगते आजीबाजपणे उलट प्राणाचे तेज मनाचे निर्धारू असे. ఈ విధంగా అక్కడ మనసు నిర్ధారణ చేసుకుని జ్ఞానదేవిని నేను నమ్మేదిని వెళ్తూ రామకృష్ణ పంత క్రమీగా జ్ఞానేశ్వర మహారాజు ఆ విధంగా చేసాడు. నేను కూడా ఆ విధంగా చేస్తున్నా. చేసినా చెప్తే నాకు పెద్దరికం వచ్చినట్టు చేసిన
మీరు ఈ మాట నమ్ముండ్రి, హరిపాఠం చదువుండ్రి, హనుమాన్ చాలీసా చదువుండ్రి. ఈ ఛానల్లో మేము సైతం భారతీయులమైన ఛానల్ నేను పెట్టిన ఈ ఛానల్లో మీరు ఎక్కువ శాతం ప్రచారం చేయండి. ఈ విధంగా కూడా పుణ్యం సంపాదించండి. ధర్మకార్యం చేసినప్పుడు ఎప్పటికెన్నటికి చెడిపోడు. నయ్యి కళ్యాణ తాతలకి మంచి పనులు చేసినప్పుడు చెడిపోడు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకోరు పంపుండ్రి, ఇది ప్రచారం చేయండి. దీన్ని ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో ప్రచారం చేయాలని నాకు ఉన్నది సంకల్పం. అయితే మీరందరూ సహకరించినట్టయితే మనం ఈ కార్యం చేస్తే మాత్రం తప్పకుండా మన జీవితంలో కూడా లోపల సుఖపడతాం, పరంలోపల మోక్షాన్ని పొందుతాం. ఈ విధంగా భగవంతుడు చెప్పినట్టు నేను మీకు చెప్తున్నా. మీరు దీన్ని గుర్తుపెట్టుకొని చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నారు. ఓ తత్సత్. జయ జయ రామకృష్ణ హరి, జయ జయ రామకృష్ణ హరి, జయ జయ రామకృష్ణ హరి.